తిరుమలలో రాజాదిరాజుగా వెలసిన ఆ వెంకటేశ్వరునికి 24 గంటల్లో ఏమేం చేస్తారు? ఉదయం 3 గంటలకి సన్నిధి గొల్ల స్వామివారి బంగారు తలుపులు తెరిచాక గర్భాలయ శుద్ధి చేసి అప్పటి వరకు ఏకాంత సేవకి ఉంచిన భోగ శ్రీనివాసుణ్ణి తిరిగి గర్భాలయంలో ఉంచుతారు. స్వామివారి ముఖాన్ని ఒక వస్త్రంతో తుడిచి ముందు రోజు అలంకరించిన మాలలను తీసేస్తారు. ఇప్పుడు స్వామివారికి వేడి పాలను సమర్పిస్తారు. ఇదంతా జరిగే సమయంలో గర్భాలయం బయట వేద పండితులు సుప్రభాతాన్ని పలుకుతారు. 3:30 గంటలకి తోమాల సేవ మొదలవుతుంది. తోటల నుంచి తెచ్చిన ప్రత్యేక మాలలను స్వామివారికి అలంకరిస్తారు. ఉదయం 4 గంటలకి కొలువు కార్యక్రమం మొదలవుతుంది. గర్భాలయంలో ఉండే కొలువు శ్రీనివాసుణ్ణి కొలువు మండపంలో ఉండే రాజదర్బారులో కూర్చోబెట్టి ఆ రోజుటి పంచాంగం అలానే ఆలయ లెక్కలు చదువుతారు. ఉదయం 5 గంటలకి వెంకటేశ్వరుని సహస్రనామార్చన జరుగుతుంది. 7 గంటలకి ఉదయం నైవేద్యంగా పులిహోర పొంగల్ సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 3:30 నుంచి రాత్రి 1:30 వరకు దాదాపు 22 గంటలు అలుపెరుగని భక్తుల ప్రవాహం స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటుంది. రకరకాల కోరికలతో బాధలతో వచ్చిన భక్తులను చూస్తూ ఆశీర్వదిస్తూ శ్రీనివాసుడు మాత్రం అచంచలంగా అలానే నిలబడి ఉంటాడు. రాత్రి మహా నైవేద్యం కూడా అయిపోయాక భోగ శ్రీనివాసుని తీసుకుని వచ్చి ఏకాంత సేవ మొదలవుతుంది. అప్పుడే వెంగమాంబ పాడిన ముత్యాల హారతిని శ్రీనివాసునికి ఆలపిస్తారు. అది వింటూ స్వామివారు నిద్రపోయాక సన్నిధి గొల్ల తలుపులను మూసేస్తారు. స్వామి నిద్రపోతారు. కానీ 1 గంట మాత్రమే. మళ్ళీ 3:30కి మళ్ళీ మొదలు. ఈ సేవ ఏనాడు నిలిచిపోలేదు. ఆక్రమణ సమయంలోనూ అలానే మహమ్మారుల సమయంలో కూడా శ్రీనివాసునికి చేసే అర్పణం ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. ఇదే తిరుమల